ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. మరొక నూతన దినంలో మనం ప్రవేశించి ఉన్నాము. దేవుడు మంచివాడు. ఆయన కనికరము ఎప్పటికీ కూడా తగ్గిపోదది, శాశ్వతమైనది. ఆయన నిత్యము మనలను కాపాడే దేవుడు. ఈ దినం ఆయన తన యొక్క నూతనమైన వాత్సల్యంతో కాపాడాలని, ఈ వారమంతా కూడా మనం నూతన వారంలో ప్రవేశించాం కదా, ఈ వారమంతా కూడా ఆయన మనకు తోడై మనల్ని జయప్రదంగా నడిపించాలని ఆయనను ప్రార్థిద్దాం. ఈ దినము ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు రాత్రి వేళల్లో ఆయన వెళ్ళి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను అని రాయబడింది. అంటే ఆయన ఏదైనా అంటే తను దేవునితో సహవాసం గడపాలని ఆయనకు చాలా ఇష్టము. అందువల్ల తప్పకుండా దేవుని సన్నిధికి ఆయన వెళ్ళేవాడు, తండ్రితో ఆయన గడిపేవాడు. ఎలాగా అంటే, మనము ఏ ఒత్తిడిలో గుండా వెళ్తున్నామేమో, అనేక రకాల ప్రెషర్స్ మన మీద ఉంటాయి, లేకపోతే మన ముందు అనేక ప్రాజెక్టులు ఉంటాయి, పనులు చేయవలసినవి ఉంటాయి. ఇవన్నిటినీ కలిగి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నప్పుడు మనము మొదట చేయాల్సిన పని ఏంటంటే తండ్రితో గడపాలి. తండ్రితో మనం ఎప్పుడైతే సమయం గడుపుతామో ఆ తర్వాత మనం చేసే పనులు ఏవైనా కూడా సాఫీగా అయిపోతాయి. ఈ విషయాన్ని దేవుడు మనకు ఒక మాదిరిగా చూపిస్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన లూకాసు వార్తలో మనం చదివినట్లయితే 6వ అధ్యాయము 12వ వచనంలో, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టాను. ఎంత అద్భుతం కదా! అంటే ఆయన కొంతమందిని తనను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళను అంటే తన హృదయంలో, తన మనసులో ఒకటి ఐడియా ఉందన్నమాట. అయితే ఆయన దానిని ఖచ్చితంగా ఎవరెవరిని ఎన్నుకోవాలి, ఎవరెవరిని శిష్యులుగా పెట్టుకోవాలి, అపోస్తలులుగా ఎవరిని పెట్టుకోవాలి అన్నది ఆయన నిర్ధారించుకోవడం కొరకు రాత్రి వెళ్ళి తండ్రితో గడిపాడు. తండ్రితో గడిపి ఆ తర్వాత కిందకి వచ్చి ఆయన కొండ దిగి వచ్చి ఉదయమైనప్పుడు శిష్యులను పిలిచి వాళ్ళను ఎన్నుకొని వాళ్లకు అపోస్తలులు అని పేరు పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఆ శిష్యులందరిని బట్టి మరి ఎంత వాళ్ళకు ఒక గొప్ప అతిశయం. ఎందుకంటే తండ్రి చేతనే ఏర్పరచబడ్డారు వాళ్ళు. ప్రభువైన యేసు ఈ లోకంలో, మరి పరలోకంలో తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వీళ్ళను ఎన్నుకున్నట్లే కదా. కాబట్టి వీరంతా ఎంత ధన్యులు కదా. నీ జీవితంలో, నా జీవితంలో మనం ఏం పనులు చేస్తున్నామో ఆ పనులు ఎంత ప్రాముఖ్యమైన పనులు ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని చూస్ చేసుకోవాలి, కొన్నిసార్లు కొన్ని కోర్సులు ఎంచుకోవాలి. విద్యార్థులైతే మరి చదువుకోవడానికి ఏ కోర్సుకు వెళ్ళాలి అని ఒక భర్జన ఇంట్లో చాలా ఉంటుంది. అయితే కుటుంబం అంతా కలిసి ప్రార్థించుకొని మనకున్నటువంటి ఆ స్తోమత, మనకున్నటువంటి శక్తి, బలము, జ్ఞానము అన్నిటిని బట్టి కూడా మనము ఎంచుకోవాల్సి వస్తుంది. అలాగే ఒక గృహము కొనాలన్నా, లేకపోతే ఒక నిర్ణయం, ఒక వివాహ సంబంధము చూసుకోవాలన్నా, నిర్ణయించుకోవాలన్నా, ఇంకా ఒక ఉద్యోగం ఎంచుకోవాలన్నా, ప్రతి దానికి కూడా మనము ప్రార్థనతో ముందుకు సాగినట్లయితే ఆ పని, ఆ ప్రయత్నము సఫలమవుతుంది. కాబట్టి మనము ప్రెషర్స్తో కాదు గడపాల్సింది, ప్రెజెన్స్తో గడపాలి. ఒత్తిడులతో కాదు, ప్రభువుతో, తండ్రితో గడపాలి. మనము ప్రతిదినము ఉదయకాలంలో లేచేటప్పటికీ చాలా ఇంకా నేను ఈరోజు ఇన్ని పనులు ఎలా చేయాలి అని ఒక విధమైన టెన్షన్స్, ఆందోళన పెట్టుకోకుండా రాత్రి మనము ప్రార్థనలో ప్రార్థించి, ప్రభా నేను రేపు ఉదయకాలంలో ఇది చేయాలి, వీటన్నిటికీ నాకు ఒక ప్లానింగ్ దయచేయి, వీటన్నిటిని చేయడానికి నాకు నీ కృప దయచేయి, ఇవన్నీ ఎలా చేయాలో నాకు నేర్పించు, గైడెన్స్ ఇవ్వు అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అందుకే ప్రభువైన యేసు మనకు ఒక
మార్గం చూపించాడు. ఆ మార్గమే ముందుగా ప్రార్థనలో గడపడం అనేది. మరి ఆయన పరిచర్యకు అంటే తన శిష్యులను ఎంచుకునేకి ముందుగా ఆయన తండ్రితో గడిపాడు. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా మనం ముందుగా దేవుని సన్నిధిలో గడపాలి. మనం ఒకవేళ సేవ చేయాలనుకున్నామా, పరిచర్య చేయాలనుకున్నామా, ఉద్యోగం చేయాలనుకుంటున్నామా, లేకపోతే ఇల్లు కొనాలనుకుంటున్నామా, కారు కొనాలనుకుంటున్నామా, ఏం చేయాలనుకుంటున్నా ప్రతి చిన్నదానికి కూడా, ప్రతి నిర్ణయంకి కూడా ముందుగా మనం ఇతరులకు ఏదైనా సేవ చేయాలనుకున్నా, ఏదైనా సరే ముందుగా మనము దేవుని సన్నిధిలో గడపాలి. అప్పుడు దేవుడు మనను సరైన మార్గంలో నడిపిస్తాడు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనము గడుపుతామో మనకు ఒక శాంతి అనేది లభిస్తుంది, ఒక స్పష్టత అనేది లభిస్తుంది, ఒక జ్ఞానం లభిస్తుంది, ఒక బలం లభిస్తుంది. వీటన్నిటిని బట్టి మనము ఏ పనినైనా కూడా సునాయాసంగా చేయగలుగుతాము. టెన్షన్స్తో కాదు, ప్రెషర్స్తో కాదు, కానీ మనము సంతోషంగా సునాయాసంగా చేయగలుగుతాం. ఎందుకంటే మనం ఆయనను ఆనుకొని ఉన్నాము, ఆయన పైన ఆధారపడి ఉన్నాం కనుక మనము ఎప్పుడైతే ఆయనను ఆనుకొని ఉంటామో మనల్ని ఆయన పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. కాబట్టి మనము దేనికి కూడా టెన్షన్ పడము. ఏ పనైనా కూడా మనం నెమ్మదిగా చేయగలుగుతాము, ధైర్యంగా చేయగలుగుతాము, సంతోషంగా చేయగలుగుతాము, ఏ టెన్షన్ లేకుండా, ఆందోళన లేకుండా చేయగలుగుతాము. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాజెక్టును చూసి భయపడకూడదు. కొత్తగా ఉద్యోగంలోనికి జాయిన్ అవుతుంటే ఆ పరిస్థితిని చూసి భయపడకూడదు. ఒక కొత్త కోర్సులో, ఒక కాలేజ్లో చేరుతూ ఉంటే దానిని చూసి భయపడకూడదు. ఏ దాన్ని చూసి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. కానీ ముందుగా దేవునితో మనము సమయం గడిపినప్పుడు మనకు ఎంతో ధైర్యం లభిస్తుంది. ఏ పరిస్థితిలోకైనా మనము సునాయాసంగా ఎంటర్ అవ్వగలుగుతాము. అలాంటి పరిస్థితి మనకు స్పష్టత, శాంతి, మన జ్ఞానము, బలము ఇవన్నీ కావాలంటే మనం ముందుగా దేవుని సన్నిధిని వెతకాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిని వెతుకుతామో అప్పుడు సమస్తము కూడా మనకు సంతోషకరంగా, చక్కగా, ఆందోళన లేకుండా జరుగుతాయి. మరి అలాంటి కృప మనకు దేవుడు అనుగ్రహించాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. అలాంటి జీవితం మీరు కూడా కావాలని కోరుకుంటే తప్పకుండా దేవుని సన్నిధిలో ముందుగా ప్రార్థనలో గడపండి. ఆ తర్వాతనే నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మనము ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఏ ఆందోళన మనకు ఉండదు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక విజ్డమ్ మనకిస్తాడు. ఆ విధంగా ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒకవేళ ఏదైనా ఒక గొప్ప అధికారితో మాట్లాడవలసి ఉన్నది, ఒక ఆలోచన చేయవలసి ఉన్నది, లేకపోతే కోర్టుకు వెళ్ళవలసి ఉన్నది, ఏదైనా సరే, ఒక డాక్టర్తో అపాయింట్మెంట్ కోసం వెళ్ళాల్సి ఉన్నది, రిపోర్ట్స్ కోసం వెళ్ళవలసి ఉంది, టెస్టులు చేయించుకోవాల్సి ఉంది, ప్రతి దాని కొరకు కూడా మనం ముందుగా దేవుని సన్నిధిలో గడిపి ఆ తర్వాత మనం వెళ్ళినప్పుడు మనము ప్రతిదీ కూడా మంచి రిపోర్ట్ పొందుకుంటాము, మంచి రిజల్ట్ పొందుకోగలుగుతాము, కోర్టులో జయం పొందుకుంటాము. మరి ఇంకా ఏ అధికారితో మాట్లాడాలన్నా మనము ధైర్యంగా మాట్లాడగలుగుతాము, అంటే కన్విన్సింగ్గా మాట్లాడగలుగుతాము. నెహెమ్యా ఏం చేశాడంటే అతడు రాజుతో మాట్లాడేటప్పుడు ఆయన తను అడగాలనుకున్నప్పుడు ఒక్క నిమిషం, ఒక్క సెకండే ఆయన ప్రభువుతో మాట్లాడాడు, ప్రభువా అని. ఆ తర్వాతనే రాజుతో మాట్లాడినప్పుడు అతడు వెంటనే అతనికి కావాల్సినది సహాయం చేశాడు కదా. ఎస్తేరు ప్రార్థనలో గడిపింది, 3 రోజులు గడిపింది. ఆ తర్వాత తన పనిని కొనసాగించింది, విజయం పొందుకుంది. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి బైబిల్లో అనేక రకాల సంఘటనలు మనం చూస్తూ ఉంటాము. కనుక దేవునితో గడపడం అనేది మనం నిర్లక్ష్యం చేయకుండా ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. మనము స్ట్రాంగ్గా అంటే బలముగా ఉండాలి అనుకుంటే, బలంగా ఉండాలనుకునే వాళ్ళు ఎవరు కూడా ఒత్తిడిల గుండా వెళ్ళరు. వాళ్ళు దేవుని సన్నిధిని వెతుకుతారు. ఆ విధంగా వెతికి ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతారు. అలాంటి కృపాదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ కృపావాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, నీకు స్తోత్రములు నాయన. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. మాకు మాదిరిగా నీ యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో నివసించాడు. ఆయన జీవన విధానం మేము చూసి తండ్రి ఎన్నో విషయాలు మేము నేర్చుకోవాలి. అవును ప్రభా, ఆయన
రాత్రి యందు నీతో గడపడానికి, ప్రార్థన చేయడానికి కొండ ఎక్కేవాడు. మరి అక్కడ రాత్రి అంతా కూడా ప్రార్థించటందు గడిపేవాడు. మా ప్రభా, తను ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకున్నా, ఏ ముఖ్యమైన స్వస్థతలు లేకపోతే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయాలనుకున్నా ఆయన తప్పకుండా తండ్రి నీతో మాట్లాడేవాడు, నీ యొక్క సన్నిధిలో గడిపేవాడు. మా ప్రభా, అలాంటి గొప్ప దీవెన మాకు కూడా అనుగ్రహించండి. అలాంటి అలవాటు మాకు అనుగ్రహించండి ప్రభా. నీ సన్నిధిలో గడిపే మనసు మాకు అనుగ్రహించండి. నీతో మేము ఎల్లప్పుడూ కూడా ఉండడానికి సహాయం చేయండి నాయన. మా ప్రభా, మేము ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామో, ఏ ఏ సమస్యలను మేము తీర్చుకోవాలో, ఏ పరిస్థితులను ఎదుర్కోవాలో ఇవన్నీ కూడా మీకు తెలుసు కాబట్టి తండ్రి, ప్రతి ఉదయకాలంన తండ్రి మేము నీ సన్నిధిలో గడిపినప్పుడు ప్రభా, నీ వాక్యం ధ్యానించినప్పుడు మా తండ్రి మీరు మాకు గైడెన్స్ ఇస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మేము పొందుకున్న ఈ గొప్ప జ్ఞానంను బట్టి కూడా నీకు వందనములు మా తండ్రి దేవా. మరి ఈ ఉదయకాలంన తండ్రి మేము అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉన్నది, అనేక పనులు చేయవలసి ఉన్నది, అనేక ప్రాజెక్టులు మా ఎదుట ఉన్నాయి. మా ప్రభా తండ్రి, మేము ఎన్నుకోవాల్సినవి అనేకం ఉన్నాయి, నిర్ణయాలు తీసుకోవాల్సిన డెసిషన్స్ ఎన్నో ఉన్నాయి. మా ప్రభా, ఈ అన్ని పరిస్థితులలో కూడా తండ్రి మేము నీ సన్నిధిలో ముందుగా గడిపి ఆ తర్వాతనే మేము ఏ పనినైనా చేయడానికి మాకు సహాయం చేయండి. ఈ దినము ప్రభా, ఈ ప్రార్థనలు ఇవ్వాల్సిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. ఎవరైతే నూతన కార్యములు ప్రారంభిస్తున్నారో వారిని అందరినీ జయప్రదంగా నడిపించండి. నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళను దీవించండి. వాళ్ళకు తప్పకుండా చక్కని బిజినెస్ అనుగ్రహించండి, చక్కటి ఐడియాస్ అనుగ్రహించండి, చక్కని ప్రణాళికలు వేసుకొని చక్కగా వారు ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఆ బిజినెస్ అంతా కూడా సక్సెస్ఫుల్గా జరుగునట్లుగా సహాయం చేయండి. మా తండ్రి, ఎవరెవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో దాన్ని బట్టి కూడా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించేలాగా ముందుగా వారు ప్రార్థనలలో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో అనుదినము కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ప్రభా, ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబం ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది నాయన. అలాంటి కృపను ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో కూడా నిత్యము ప్రార్థనలు, ప్రతిదినము కుటుంబ ప్రార్థనలు జరుగులాగన మా ప్రభా సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, వాత్సల్యం కలిగి, సామరస్యంతో ప్రతి పరిస్థితిని కూడా వారంతటా వారు నీ యొక్క కృపతో చక్కగా సాల్వ్ చేసుకోవడానికి ప్రభా మీ యొక్క సన్నిధి అక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, అనవసరమైన గొడవలు పోకుండా ప్రభా, బయటి వారి యొక్క సహాయం లేకుండా తండ్రి నీ సన్నిధి వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. సమాధానం కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా, ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళను స్వస్థపరచండి తండ్రి. ప్రభా, ప్రతి విధమైన అనారోగ్యమును మీరు స్వస్థపరచగలిగిన దేవుడు ప్రభా. మా కఠినమైన వ్యాధులు, ఎంతో భయంకరమైన వేదనకరమైన వ్యాధులతో ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ దయ వారిపైన అధికంగా కుమ్మరించండి దేవా. ప్రభా, ఎంతమంది అయితే సర్జరీకి సిద్ధపడుతున్నారో వాళ్ళని మీరు దీవించండి ప్రభా. వారిపైన వారిని తప్పకుండా మీరు శక్తితో బలంతో నింపి చక్కటి క్షేమంగా ఆ సర్జరీ చేసుకొని బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. త్వరగా కోలుకోవడానికి కూడా కృప చూపించండి మా ప్రభా నాయన. ఎంతోమంది కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్నారు నాయన. కృప చూపించి ఆ అవసరత వారికి రాకుండా మీరు స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నాయన రిపోర్ట్ల కొరకు వెళ్తున్నారో మరి ప్రభా తప్పకుండా మంచి రిజల్ట్ వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి యవనస్తులను దీవించండి. ఎంతోమంది చదువుకుంటున్నారు ప్రభా, అనేకమైన ఉన్నత స్థాయి ఉద్యోగాల కొరకు, ఉన్నత స్థాయి కోర్సుల కొరకు ప్రభా సిద్ధపాటు కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. వారిని కూడా మీరు సిద్ధపరచండి. సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరినీ తప్పకుండా విజయపదంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ఎంతోమంది ప్రమోషన్ల కొరకు ప్రార్థన చేస్తున్నారు నాయన. ట్రాన్స్ఫర్ల కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారందరినీ దర్శించండి, వారికి తగిన సహాయం చేయండి నాయన.
వారు కోరుకున్న విధంగా జరిగించమని వేడుకొంచున్నాం ప్రభా. ఏది మంచిదో నీవు ఎరుగుదువు గనుక ప్రభా, నీ చిత్త ప్రకారం సరైన రీతిగా జరిగించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎంతోమంది సంతానం కొరకు నీ వైపు చూస్తున్నారు నాయన, వాళ్ళని మీరు దర్శించండి ప్రభా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి ప్రభా. సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించండి. ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, ఇంకా ఏ పరిస్థితులలో ఎవరున్నారో ఈ ప్రార్థనలోకి పిలిచిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఎవరికి ఏ సమస్యలున్నా తీర్చండి. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు ప్రభా, ఇంకా అనేక ఇతర సమస్యల గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడి నేను వారికి సహాయం చేయండి ప్రభా. న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఎంతోమంది ఉద్యోగ జీవితాలలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు నాయన. వారిని కూడా మీరు కనికరించండి. వారి అధికారులను మార్చండి ప్రభా, మనసులను మార్చండి, మరి కొలీగ్స్ మనసులను మార్చండి. అందరూ కూడా సంతోషంగా సమాధానంగా పనిచేయటకు కలిసిమెలిసి ఉండులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, విశ్వాసులు ఎక్కడెక్కడ పనులు చేస్తున్నారో అక్కడంతా కూడా శాంతి సమాధానం ఉండులాగున మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. అపవాది ఎంతగానో అందరినీ వేధిస్తూ ఉంటాడు తండ్రి ప్రభా. అపవాదిని ఎదిరించి మేము వాళ్ళను పారద్రోలాగున మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ధైర్యము దయచేయండి ప్రభా. పిరికితనం గల ఆత్మను మాకు ఇవ్వలేదు, మీరు ధైర్యం గల ఆత్మని ఇచ్చారు కనుక మేము అపవాదిని ఎదిరించి వాడిని పారిపోయేలాగా చేసేలాగా మాకు కృప దయచేయండి. మా తండ్రి దేవా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి మా ప్రభా. ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో వారి కఠినమైన హృదయాలను మార్చండి ప్రభానైనా. వారి మనోనేత్రాలను వెలిగించి నేను గురించి తెలుసుకునేలాగా, నీ శిలువ విలువను అర్థం చేసుకునేలాగా, గ్రహించుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ఎవరెవరైతే నైనా నీ సన్నిధిలో అనేక సమస్యల గురించి ప్రార్థిస్తున్నారో, ప్రార్థన వినే దేవుడు తండ్రి, తప్పకుండా ప్రతి ఒక్కరి ప్రార్థన అంగీకరించి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా తండ్రి, అనేక మంది క్రైస్తవుల ఎడల వారు చూపుతున్నటువంటి భయంకరమైన వ్యత్యాసము ప్రభా, విద్వేషము అది లేకుండా చేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా కృప దయచేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి భయంకరమైన వాతావరణం ఉన్నది. ఈ వాతావరణం నుంచి మమ్మల్ని అందరినీ కూడా నీ కాపుదలలో భద్రపరచమని వేడుకొంచున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. వారిపైన నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి సంతోషము, సమాధానం వారికి అనుగ్రహించండి నాయన. మా ప్రభా, గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.